శ్రీమాత్రే నమః. శ్రీలలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ లలితా సహస్రనామ రహస్య అద్వైతామృతాన్ని అందించిన పద్మాజక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్లోకం 66. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి సహస్రశీర్ష వదన సహస్రాక్షి సహస్రపాత్. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి సహస్రశీర్ష వదన సహస్రాక్షి సహస్రపాత్. నామార్థము: ఉన్మేష కళ్ళు తెరచి, నిమిష కళ్ళు మూసి, ఉత్పన్న పుట్టిన, విపన్న నశించిన, భువన ప్రపంచాలు, ఆవళి వరుసలు గలది, సహస్ర అనంతమైన, శీర్ష శిరములు, వదన వదనములు కలది, సహస్రాక్షి సహస్రార చక్రంలో గల కన్ను, సహస్రపాత్ సహస్రార చక్ర మార్గము. శ్లోకార్థము: అమ్మా, నీవు కనురెప్పపాటులో ఈ భువనములు సృష్టించి లయం చేయగల భువనేశ్వరివి. సహస్ర వదనములు సహస్ర పాదములు కలిగిన నీవు సహస్ర నయనములతో ఈ విశ్వమును కాపాడుతున్నావు తల్లి. అద్వైతార్థము: ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. ఈ సకల చరాచర బ్రహ్మాండంలో కోటాను కోట్ల సౌర మండలాలు, మరి కోటాను కోట్ల లోకాలు వరుసలు వరుసలుగా అమరి ఉన్నాయి. అవి అన్నీ కూడా విశ్వశక్తి యొక్క రెప్పపాటు సమయంలో పుడుతూ నశిస్తూ మళ్ళీ పుడుతూ ఉంటాయి అని నామార్థము. సహస్ర శీర్ష వదన. శీర్షం అంటే శిఖ లేదా శిరస్సు, వదనం అంటే ముఖము. సహస్రారంలో వేల కొద్దీ ముఖాలు, శీర్షాలు దళాలుగా అమరి ఉంటాయి. సాధనతో పరిపూర్ణమైన యోగి యొక్క సహస్రారం 1000 దళాల పద్మంలాగా వికసిస్తుందని ఈ నామం యొక్క అర్థము. సహస్రాక్షి సహస్రారంలో ఉన్న కేంద్ర స్థానమని బ్రహ్మరంధ్రమని సహస్రాక్షి అని కీర్తించారు. సహస్రపాత్ మూలాధారంలో నిక్షిప్తమై ఉన్న కుండలిని శక్తిని జాగృతం చేసుకుని సుషుమ్నా నాడి ద్వారా సహస్రారానికి చేర్చే మార్గాన్ని సహస్రపాత్ అని యోగులు కీర్తించారు. ఇక్కడ ఒక విశ్లేషణ చేసుకుందాం. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు విశ్వరూపం ఎలా అయితే దర్శింపచేశాడో అదేవిధంగా శ్రీ లలితా సహస్రనామ రహస్య అద్వైతామృతంలో ఆదిశక్తి యొక్క విశ్వరూప స్వరూపం దర్శిద్దాం. సత్యలోకమే శిరస్సుగా, సూర్యచంద్రులే నేత్రాలుగా, దిక్కులు చెవులుగా, వాక్కు వేదాలుగా, వాయువే ప్రాణంగా, విశ్వమే హృదయంగా, భూమి జగనంగా, ఆకాశం నాభిగా, మహర్లోకం కంఠంగా, జనాలోకం ముఖంగా, సత్యలోకం కింద ఉన్న తపోలోకం లలాట స్థానంగా, ఇంద్రాదులు బాహువులుగా, అశ్విని కుమారులు నాసాపుటంగా, పృథ్వీ గుణమైన వాసన ఘ్రాణేంద్రియంగా, ముఖం అగ్నిగా, రాత్రింబవళ్ళు కనురెప్పలుగా, కనుబొమ్మలు బ్రహ్మస్థానంగా, జలము తాలువుగా, రసం జిహ్వగా, దంష్ట్ర అంటే కోరలు రూపం యముడుగా, స్మేరకల దంతములు చిరునగవు, హాసం మాయగా, ఊర్ధ్వోష్టం లజ్జగా, అధరోష్టం లోభంగా, సముద్రం కుక్షిగా, గిరులు నదులు నాడులుగా, వృక్షాలు కేశాలుగా, ఆమె వయస్సునకు గతి, కౌమార యవ్వన
జరావస్థలు కలిగి జగదంబికకు మనస్సు స్థానంలో చంద్రుడిగా, విజ్ఞాన శక్తి హరిగా, అంతఃకరణం రుద్రుడిగా, అతల వితల రసాతల పాతాళాది అధోలోకములు కటిగా, అక్కడి నుండి మొదలు పాద పర్యంతములు అవయవ స్థానములుగా విరాజిల్లుతున్నది. ఇట్టి దివ్యమైన శాంత స్వరూపాన్ని దేవతలు దర్శించారు. అలాగే కనురెప్పలు, కనుల నుంచి ఎర్రని కాంతులు రాలుస్తూ, కోరములు వంటి ముఖం కలిగి, బాహువులలో నానా విధములైన ఆయుధాలు ధరించి, సహస్ర శిరములు, సహస్ర నేత్రములు, సహస్ర చరణములు ధరించి, కోటి సూర్యుల ప్రకాశముతో, కోటి విద్యుల్లతలతో పోలిన దేహ కాంతితో, కంటికి హృదయానికి భయం కలిగించే ఘోర రూపంతో మహాదేవి దేవతలందరికీ దర్శనమిచ్చింది. ఈ రూపం చూడలేక దేవతలు ఒక్కసారిగా మూర్ఛపోయారు. అమ్మను చుట్టి ఉన్న వేదమాతలు వారికి ధైర్యం చెప్పి సేద తీర్చి వారిని మేలుకొల్పగా వారు ఆ భువనేశ్వరిని ప్రార్థించిరి. నీ వల్లనే ఈ జగమంతా ఉద్భవించింది. ఈ ఘోర రూపం ఉపసంహరించుకో తల్లి. నీ సర్వాంగ కోమలమైన కరుణాపూర్ణ నయనాలతో మందస్మిత వదనంతో దర్శనమివ్వు భువనేశ్వరి అని ప్రార్థించారు. అప్పుడు అమ్మ, అల్పభాగ్యులు నా రూపం చూడలేరు, భక్తి వాత్సల్యంతో మీ కొరకు రూపుదాల్చాను అని ఆ లలితాంబిక శాంత స్వరూపంగా దర్శనమిచ్చింది. ఇది సహస్రాక్షి, సహస్రపాత్ అనే నామానికి విశేషమైన అర్థము. ఇదే విధంగా మనలోని ఈ రుద్రస్వరూపం, శాంత స్వరూపం ఉన్నాయి. ఆ రెండింటిని నిరంతర ధ్యాన సాధన ద్వారాగా సమన్వయం చేసుకుంటూ మధ్య మార్గంగా మన జీవన విధానాన్ని మలుచుకోవాలి అని మనకి పద్మజక్క అమ్మ ఎంతో చక్కగా ఈ నామాన్ని వివరించినందుకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీమాత్రే నమః. ఓం శాంతి శాంతి శాంతి.